పిలిచేది నిన్నేలే నీ వేదనలు మంచల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఏ పిచ్చి నీకు ప్రేమ బాగా ముదిరిపోయిందే ప్రేమ కలిగించేంత బాధ ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు అది మనసులో పుట్టకముందు లేదని బాధ పుట్టాక ఎక్కడ దూరమవుతుందో అని బాధ నువ్వు లేనిపోని భయాలు మనసులో పెట్టుకోకు సుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా నీవారే ధైర్యంగా ఉండు హ్యాపీగా ఉండు పద అక్కడ వెయిట్ చేద్దాం ఇక్కడికి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం బిల్ బాబు ఇటివు వద్దు నేను ఇస్తాను పర్వాలేదు ఇటివు నేను ఇస్తాను థాంక్యూ మేడం థాంక్యూ నితీష్ పక్కనే థియేటర్ ఉంది సూపర్ ఇంగ్లీష్ మూవీ సరదాగా వెళ్దామా నేను రెడీ వెళ్దామా నాదే ఉంది అన్నయ్య ఓకే అంటే నేను వస్తాను వెళ్దామా అండి సారీ మహి నా కోసం నా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది నేను అర్జెంటుగా వెళ్ళాలి ఏంటన్నయ్య వాళ్ళంత ప్రేమగా పిలుస్తుంటే నువ్వు కుదరదంటావే పర్వాలేదు లావణ్య వారింతసేపు నా కోసం టైం స్పెండ్ చేశారు చాలు చాలా హ్యాపీగా ఉంది
మీరు వెళ్ళండి. అన్నయ్య మొబైల్. బాయ్. 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 ఏమే మనం లోపలికి వచ్చిందామా? పద. ఏంటో నువ్వనేది? ఆ కనకం అంత మంచిగా మాట్లాడిందా? అవునమ్మా, వారు చాలా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడారు. నేనే నమ్మలేకపోయాను. ఇంకా అదే ఆలోచిస్తున్నానే. రామూర్తి, ఇంకా ఆలోచించడానికి ఏముందిరా? ఆ సుబ్రహ్మణ్యానికి శ్రావణి అంటే చాలా ఇష్టం. ఇంతకుముందు అతనే మన శ్రావణిని నాకివ్వండి అంటూ మన ఇంటికి సంబంధం మాట్లాడడానికి వచ్చినవాడే కదా. అప్పుడేదో మనకున్న సమస్యలకు నువ్వు కుదరదు అన్నావు. ఇప్పుడు ఇంకా ఆలోచించాల్సిన అవసరం ఏముందిరా? సమస్యలన్నీ తీరిపోయాయి కదరా. నువ్వే వాళ్ళింటికెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడితే సరిపోతుందిరా. నువ్వు వెనక ముందు ఆలోచించే పనే లేదురా. ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు ఆ పని చెయ్యి. అది కాదమ్మా, శ్రావణి ఎంతో కాలం నుంచి కలలు కన్న కళ ఇప్పుడే నిజమైంది. అది ఇంజనీరింగ్ కాలేజీలో చేరింది. చదువే దానికి ప్రాణమని, అది అనుకున్న లక్ష్యం చేరాలని ఆరాటపడుతోందని మనందరికీ తెలుసు. సుబ్రహ్మణ్యం మంచి కుర్రాడే, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, మంచి జీతం. వాళ్ళు అతనికి సంబంధం చూస్తూనే ఉండుంటారు కదా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏమో. అందుకే నాకు శ్రావణ చదువు పూర్తయ్యేదాకా ఆగటం మంచిదనిపిస్తోంది. అమ్మా, పెళ్లి ఖచ్చితంగా ఇన్నేళ్లకే చేయాలని రూలేం ఉండదు కదా. అది కాదురా, పెళ్ళి ఓ ఏడాది అటో ఇటో. దాని చదువేమీ వద్దండం లేదు కదా. 1 సంవత్సరం చదవని ఆ తర్వాతే చేద్దాం. కాకపోతే సుబ్రహ్మణ్యమే పెళ్లి కొడుకు. మన అబ్బాయి అనిపించేస్తే మంచిదిరా. చదివే పెళ్ళే. సరే, అలాగే చేద్దాం. నువ్వు శ్రావణ్తో ఈ విషయాలు ఏం మాట్లాడుకు. అన్నీ సవ్యంగా జరిగిపోయాక అప్పుడు మాట్లాడదాం, సరేనా? నువ్వేమీ దిగులు పడకురా. అంతా మంచిగానే జరుగుతుంది. శ్రావణి సుబ్రహ్మణ్యం పెళ్లి ఆ భగవంతుడే నిర్ణయించాడు. దాన్నెవ్వరూ మార్చలేరు. అంతేరా. నేను సెన్స్ లేకుండా టైం సెన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళెందుకు ఇంకా ఉంటారు? చూసి వెళ్ళిపోయి ఉంటారు. మేడం పర్స్. థ్యాంక్ యూ మేడం, మా విజిటింగ్ కార్డ్ తీసుకున్నారా మీరు? అయినా మీ నెంబర్ నా దగ్గర ఉందిలేండి. ఉందా? థ్యాంక్ యూ. ఓకే మేడం. ఏయ్, రావే వెళ్దాం. సారీ సార్, చూడలేదు. నీకు అసలు బుద్ధి ఉందా? రాంగ్ రూట్ లో రావడం గుద్దాడు. ఏదో పొరపాటు జరిగిపోయింది సార్. పొరపాటు ఏంటయ్యా? పొరపాటు కళ్ళు ముందున్నాయా వెనకున్నాయా? సారీ సార్. గుద్దేసి సారీ అంటే సరిపోతుందా? నీకేమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వదిలేండి సార్, ఏదో టెన్షన్ లో వస్తున్నాను. రాంగ్ రూట్ లో రావడం టెన్షన్ అంటాం. వెనక ముందు చూసుకోరే. నడపటం రాని వాళ్ళందరూ బండ్లు వేసుకొని బయలుదేరు. సారీ చెప్పాను కదా సార్. ఎందుకు మావా టెన్షన్ పడతావు? ఇవన్నీ చాలా కామన్. తెలియ గుద్దేశావు అంతే కదా. నువ్వేం పట్టించుకోకు. నువ్వు వెళ్ళు బాస్, నేను చూసుకుంటాను కదా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. వస్తాను సార్. బాయ్. దీపా, చూసావా, నువ్వు ఎంతో ఆశపడ్డావు. కానీ ఆ సుబ్రహ్మణ్యం గారు రానే రాలేదు. మనం వెయిట్ చేస్తుంటామని కొంచెమైనా ఆలోచించదా మనిషి? ఆయన్ని ఏయ్, ఏంటా మాటలు? ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉండుంటారు.
నిన్ను ఫాలో అవటం కంటే వేరే ఇంపార్టెంట్ పనేంటే వారికి. ఆయన పనేంటో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు, అర్థమవుతుంది. ఈ రోజు మిమ్మల్ని చూడలేకపోతానేమోనని చాలా బాధపడ్డాను. నేను రావటం లేట్ అయింది, మిస్ అవుతానేమోనని నేను తెగ ఫీల్ అయ్యాను. ఏదేమైనా నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఈ పక్కనే హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చొని తింటూ మాట్లాడుకుందామా? రండి, పదండి. మొత్తానికి నేను మిమ్మల్ని ఈరోజు కలుసుకోగలిగాను. నేను చాలా అదృష్టవంతుని. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? ఏమున్నాయి? ఇడ్లీ, దోశ, వడ, పూరి, మైసూర్ బజ్జీ. అబ్బా, ఏం చదువుకున్నావయ్యా? క్లాస్ సార్. లిస్ట్ ఇంత పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నావు. నీకున్న మెమరీకి నువ్వు గ్రాడ్యుయేషన్ పూర్తి చేయొచ్చు. సరే, మీకు ఆనియన్ దోశ ఓకేనా? 3 ఆనియన్ దోశ. ఓకే సార్. ఒక్క నిమిషం. దోశ సన్న ఫ్లేమ్ మీద కాల్చమని చెప్పు, ఉల్లిపాయలు సన్నగా తరగమని చెప్పు. అలాగే సార్. ఆగాగు, అలా తొందరపడతావేంటయ్యా? చెప్పింది నిదానంగా విని చెప్పింది చెప్పినట్టు తీసుకురా. నీ ఇష్టం వచ్చినట్టు చేయమాక. అంత రోస్ట్ గా కాల్చద్దు. శ్రావణి, సార్ని చూస్తే తిండి విషయంలో బాగా టేస్టులున్న మనిషిలా ఉన్నాడే. నువ్వు అయిపోయావే. నీకు కిచెన్ కి పెద్దగా టచ్ లేదు. ఎలా వండి వడ్డిస్తావో ఏమో. నేర్చుకుంటానులేవే, ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను. ఏంటి నేర్చుకునేది? రుచులు మరిగిన మగాన్ని రూట్లోకి తేవటం చాలా కష్టమమ్మా. ఎంత నేర్చినా వంక తప్పదు. పేరుకు సుబ్రహ్మణ్యమే కానీ తిండి విషయంలో భీముడేమో. పేరు ఫిక్స్ చేద్దామా? ఏంటి అలా చూస్తున్నావు? పేరు బాగానే ఉంది అందుకని. చెప్పింది అర్థమైందా? ఇంకా డీటెయిల్ గా సార్ చెప్పాలా? సార్ ఆపండి సార్, నేను వెళ్ళి మాస్టర్ని తీసుకొస్తాను. ఆయనకు బాగా డీటెయిల్ గా ట్రైనింగ్ ఇవ్వండి. హలో, ఏంటి ఇద్దరు నవ్వుకుంటున్నారు? నా ఆర్డర్ చూసా? చూడండి, పని మనసుకు నచ్చినట్టు ఉండాలి, తిండి నాలుగు నచ్చినట్టు ఉండాలి. శ్రావణి, నువ్వు నవ్వితే చాలా అందంగా ఉంటావు. కాకపోతే ఎప్పుడో ఓసారి నవ్వుతూ ఉంటావు. ఇంతకీ మీరిద్దరు ఎందుకు నవ్వుకుంటున్నారు? విషయం ఏంటో చెప్తే నేను నవ్వుతాను కదా. అది చెప్పేది కాదులేండి. ఎందుకని? నా మీద సెటైర్సా? శ్రావణి, నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను చెప్పను. మీకో ముద్దు పేరు ఫిక్స్ చేశాం, అందుకే ఇది నవ్వుతుంది. నాకు ముద్దు పేరా? ఏంటో అది? చెప్పనని చెప్పానుగా. పోని చిన్న క్లూ ఇవ్వండి, తెలుసుకోవటానికి ట్రై చేస్తాను. క్లూలేం ఇవ్వం, ఆలోచించగలిగితే ఆలోచించుకోండి. ఓకే, మీరేం పేరు అనుకుంటున్నారంటే, నాన్ స్టాప్ గా వాగుతూ ఉంటాను కాబట్టి వాగుడుకాయ అన్నా కావాలి, లేకపోతే ఎఫ్ఎం అన్నా పెట్టుండాలి. కానే కాదు. లేకపోతే నేను ఇప్పుడు ఆర్డర్ చేసిన పద్ధతి చూసి భోజన ప్రియుడు అని ఉండాలి. మేం మీ గురించి చాలా హెవీగా అనుకుంటుంటే మీరేంటి మీకు మీరే వరుసగా ఏవో చెప్పేసుకుంటున్నారు? ఆలోచించమన్నారు కదా, అందుకే ఫుడ్ కూడా అన్నాను, లేకపోతే గటోజ్ గత్తుడానో అనుకున్నాను. మీరు ఊరుకోండి, మీరు అలా అంటున్నారు. ఇది చూడండి ఎలా నవ్వుతుందో ఇందాకటి నుంచి. చూసారా, మిమ్మల్ని ఎగతాళి చేసి నవ్వుతున్నానని మీ ఫ్యాన్ ఎలా ఉడుక్కుంటుందో, ఎంత కోపం వస్తుందో. ఏం శ్రావణి, నన్ను ఆట పట్టిస్తుంటే నీ కోపం వస్తుందా? సార్, స్పెషల్ గెస్ట్ కి స్పెషల్ ఆర్డర్. చూస్తే నేను చెప్పినట్టే బాగా చేయించినట్టున్నా. మీరు లాగించండి. అటు చూడు. ఏంటి సార్ మీరు పక్కనే లవర్ని పెట్టుకొని ఆవిడికి సైట్ కొడుతున్నారు? వాళ్ళ ఆయన పక్కనే ఉన్నాడు, జాగ్రత్త. హలో, కాస్త ఓవర్ అవుతున్నారు. మీ ఫ్రెండ్ని భయపెట్టడం కోసం బాణం నాకేస్తున్నారా? చూడండి, మనం అందరం వాళ్ళని చూసాం. చూసే మనసును బట్టి అర్థం మారిపోతుంది. నేను మీరనుకునే ఉద్దేశంతో చూడలేదు. ఆ జంట ఎంత అన్యోన్యంగా, ఎంత ఆనందంగా ఉంది.
లైఫ్ లాంగ్ అలాగే ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాను. కానీ ఇలా కనిపించిన చాలామంది 1-2 ఏళ్లలో విడిపోయిన వాళ్ళని చూశాను. ఇప్పుడున్న ప్రేమ దూరమైతే లైఫ్లో అన్నీ దూరమైనట్టే. జనరల్గా పెళ్ళై నెలైంది, ఇంకా పెళ్ల మీద అంత ప్రేమేంటో అని జనం అనుకుంటారు. కానీ అది తప్పని నా అభిప్రాయం. ఎందుకంటే అసలు ప్రేమ అనేది పెళ్ళైన తర్వాతే మొదలవుతుంది. దగ్గరైన తర్వాతే పూర్తిగా అర్థమవుతారు. మీరేమంటారు? సూపర్ అండి, మీ ఒపీనియన్ అద్దిరింది. కానీ సేమ్ ఇలాంటి డైలాగే ఇంతకుముందు ఎవరో అన్నట్టు ఎక్కడో విన్నట్టుంది. అలాగా? ఎవరండి నాలాగే ఆలోచించేవాళ్ళు? చెప్పుకో. ఎందుకు? ఇదేనండి. ఇదేమందో తెలుసా? ఏమే, పెళ్ళైన తర్వాత ప్రేమించకూడదా? అలా అని రూల్ ఏమైనా ఉందా? నేను మాత్రం పెళ్ళయ్యాకే. ఏ దీప, అన్నీ చెప్పేస్తావా? ఇంక నుంచి నీతో ఏం చెప్పను. దీపనెందుకు అలా అనటం? నువ్వు అన్న విషయమేగా తను చెప్పింది. అప్పుడు తనతో అన్నమాట ఇప్పుడు నాతో చెప్పు. చెప్పేదే లేదు, నేను చేతులు కడిగేసుకుంటా. చెప్పటానికి ఇబ్బంది అయితే చెప్పొద్దు. అంతేకాని చేతులు కడిగేసుకుంటాను, మనసు మార్చేసుకుంటాను అన్నద్దు. నేను తట్టుకోలేను. నేను ఆ ఉద్దేశంతో అనలేదు. కొత్త అర్థాలు తీయకు. నువ్వేమనుకున్నా నేను నిన్ను వదిలేస్తాననుకున్నావా? మనసులో అంత క్లోజ్గా మూవ్ అవ్వాలనుంది, అదే బయట పెట్టావు. మళ్ళీ 4 ఖర్చుకొని నోటికి లాక్ ఎందుకో? అలాగే కంటిన్యూ అయిపో. నువ్వు అన్నందుకైనా అలా చేశావు. అరే ఒరేయే లేటెస్ట్ ట్రెండ్ అమ్మా. ఊరుకోవే. సుబ్బుగా లేనట్టుంది. అమ్మని కలిసి వాడి విషయం మొత్తం చెప్పడానికి ఇదే సరైన సమయం. నాతో గేమ్స్ ఆడతాడా? నేను ఆడబోయే ఆటతో వాడి ఆట కట్టు. కళ్ళు తేలయాల్సిందే.